హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఒక మెడిసినల్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మామూలుగా మనకు పల్లెల్లో ఎక్కడైనా తేమగల ప్రదేశాల్లో లేదంటే పంట పొలాల్లో ఎక్కువగా వరి పొలాల గట్ల మీద మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది సన్ఫ్లవర్ కుటుంబానికి చెందిన మొక్క. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఎక్లిప్టా ఆల్బా అంటారు. తెలుగులో అయితే గుంటగలగరాకు అంటారు. సంస్కృతంలో మరియు హిందీలో భృంగరాజ్ అంటారు. ఇది చాలా ఫేమస్, ఎందుకంటే హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్కి ఇది ఒక సంజీవని అని చెప్పుకోవచ్చు. అందుకనే దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్కి ఎక్కువగా వాడుతుంటారు. దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి వచ్చేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగిస్తారు, రెండవది హెయిర్ కలరింగ్ కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం మార్కెట్లో రకరకాలైన గోరింటాకులు కానీ కలర్స్ కానీ కెమికల్ కలర్స్ కానీ యూజ్ చేస్తుంటాం కదా, అవి జస్ట్ టెంపరీగా ఉంటాయి. అదే ఇది రెగ్యులర్గా వాడడం వల్ల ఆ బ్లాక్ అయితే ఏదైతే టర్న్ అవుతుందో అది కంప్లీట్గా అలాగే ఉండిపోయే అవకాశం కూడా చాలా వరకు ఉన్నదన్నమాట. అందుకని ఇది క్లినికల్లీ ప్రూవ్ అయిన హెర్బేషియస్ ప్లాంట్ కాబట్టి, హెర్బల్ మెడిసినల్ ప్లాంట్ కాబట్టి కెమికల్స్ వాడేదానికన్నా దీన్ని ఉపయోగించినట్టయితే మనకు హెల్త్కి మంచిది, హెయిర్కి కూడా మంచిది. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి ఉడికించి వడబోసుకొని పెట్టుకొని కంటిన్యూగా యూజ్ చేస్తుంటే మనకు హెయిర్ లాస్ అవ్వడం కానీ, హెయిర్ గ్రోత్ తక్కువ ఉండడం కానీ, చిన్నతనంలోనే వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి కూడా పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ అవ్వడము, తర్వాత హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి ఉపయోగాలు దీనివల్ల ఉన్నాయి. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.